ప్రభుక్రీస్తుకు నమస్కారములు. మీ ప్రార్థన టీఓ శివబాబు బాగున్నారా? మరి ఈ వీడియో చూస్తున్న వారు దయచేసి మరి నేను కూడా ఒక దైవ సేవకునిగా అనేక గ్రామంలో శ్రమలతో బాధలతో వాక్యం ప్రకటిస్తున్నా కనుక దయచేసి ఈ యొక్క వీడియో చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు లోక సంబంధంగా ఉన్న వాళ్ళు మారుతారు. మీ ప్రాణ స్నేహితుడు మరి ఈరోజు మరలా పులిహార భోజనము, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు. మరి ప్రతిరోజు మంచి రుచిగా ఆహార పదార్థాలు ఉంటున్నాయి కనుక రోజు పులిహార, చిత్రాన్నం ఈ భోజన పదార్థంలే నేను చేసుకుని భుజిస్తున్నాను. మరి రండి భోంచేస్తాము. ఈ యొక్క కవర్లోనే చేస్తున్నాను. ప్రతిరోజు దేవుని సేవ చేయడమే, ఆయన వాక్యం ప్రకటించి అనేకులను మార్చడమే నా పని. యేసు ఒక్కడే దేవుడు, ఆయన మన కోసం ప్రాణం పెట్టినాడు. హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళకు అడ్వాన్స్గా. మరి ఈ సంవత్సరం అందరూ ఈ లాస్ట్ నెలలో ఆనందంగా సంతోషంగా ఉండాలని మన దేవుని ప్రార్థిస్తున్నా. మీరు కూడా మంచి పదార్థాలు భుజించి, మంచి రుచికర పదార్థాలు భుజించి మీరు ఆనందంగా సంతోషంగా ఉండాలని మన దేవుని ప్రార్థిస్తున్నాను. మీ ప్రాణస్నేహితుడు టీఓ శివబాబు. ఒక వాక్యం విందాము. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము కొన్ని వచనములు. దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసులకు కూర్చుని చోట కూర్చునక, యెహోవా ధర్మశాస్త్రమందు రాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో ఎర్రను నాటబడినదై ఆకువాడక ఫలించు చెట్టు వల్లే, పచ్చని చెట్టు వల్లే ఉండని బైబిల్ చెప్తుంది కనుక ఎంతోమంది సేవకులు పాస్టర్ అని చెప్తున్నారు. వాళ్ళ బైబిల్ ఉన్న విషయాలు కూడా తెలియదు వాళ్ళకు. మీకు ఎంతమంది సబ్స్క్రైబర్స్, ఎంతమంది లైకర్స్ ఉన్నారనేది ముఖ్యం కాదు. నీలో దేవుళ్ళు నువ్వు ఉన్నావా, నీలో దేవుడు ఉన్నాడా, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు అనేది ముఖ్యం. నువ్వు పరలోక సంబంధివే కాదా అనేది ముఖ్యం. కనుక దుష్టులంటే మనుషులు ప్రాణం తీసేవాళ్ళు. దుష్టులంటే ఒకరు బ్రతుకుతుంటే చెడగొట్టాలనుకోవడం, పగలు కక్షలు పెట్టుకొని ఉండడం, కుట్రలు పెట్టుకొని ఉండడం, వాళ్ళే దుష్టులు, దుర్మాపనలు చేసేవాళ్ళు. పాపులంటే ప్రాణం తీసేవాళ్ళు. అపహాసులంటే ఒకరిని చూసి ఏలం చేసేవాళ్ళు, చిన్న చూపు చేసేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు, రెచ్చగొట్టేవాళ్ళు వీళ్ళే. అలాంటి వాళ్ళ చోట కూర్చున్నకూడదు, వాళ్ళతో భోజనం కూడా చేయకూడదు. ఇంకొక చోట రాయబడింది వాక్యం. అందుకే మీరు ప్రత్యేకంగా ఉండడు అని చెప్తున్నాడు కనుక మీ ప్రాణస్నేహితుడు యెహోషువ బాబు నిన్న 2-3 రోజులు రెస్ట్ లేకుండా ఎంతో దూరం వెళ్ళి వాక్యం ప్రకటించాను. 100 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్లు వెళ్ళి. ఈనాడు మన సొంతం కర్నూలు జిల్లాలో నేను ఉన్నాను. మరి రండి, పులిహార, మంచి రుచికల ఆహార పదార్థాలను భోజనం చేస్తాము. ఎందుకంటే ఎంతో కష్టపడి సేవ చేస్తున్నాం, ఎన్నో అప్పులతో, సమస్యలతో సేవ చేస్తున్నాం కనుక యేసు తప్ప ఏ దేవుడు లేడు. అందుకే నేను తప్ప వేరొక దేవుడు లేడని యెహోవా దేవుడు అని యేసు ప్రభు వారు అంటున్నారు. ప్రభు ఒక్కడే, దేవుడు ఒక్కడే అని ప్రపంచం అందరూ దేవుళ్ళకి తెలుసు. ప్రపంచ జనులకండి, ప్రపంచంలో ఉన్న దేవుళ్ళు కాదు, ప్రపంచంలో ఉన్న అందరికీ తెలుసు దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే ఉన్నప్పుడు ఆ దేవునికి ఒకటే పేరు ఉంటుంది, ఆయన్నే యేసు ప్రభు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు అని 3 రకాలుగా ఆయన ఉంటున్నాడు మనను. కనుక యేసుప్రభు దేవుడు అని నమ్ముకుందాం. ఒక పాట విందాం. నన్ను కడుపున మోసిన వాడా, నన్ను కని పెంచిన వాడా, చెప్పాలని ఉన్నది నా యేసు, మనసు విప్పాలని ఉన్నది నా క్రీస్తు. నన్ను కడుపున మోసిన వాడా, నన్ను కని పెంచిన వాడా. యాకోబు పత్రికలో ఆయన దయా సంకల్పం చొప్పున ఆయన వాక్యం వలన మనం కని ఉన్నాడని బైబిల్ చెప్తుంది కనుక యేసు ప్రభు వారు కని ఉన్నాడు. బైబిల్ అంటే దేవుడే. అది ఎందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉందంటే, వాక్యం అంటే బైబిల్ అంటే దేవుడే. కొంతమంది బైబిళ్ళు కానుకలు తీసుకోరు, కొందరు బైబిల్లో పెట్టండి కానుకలు చెప్తారు. అలాంటప్పుడు బైబిల్ని పెట్టాలి, ఇది న్యాయమే. బైబిల్ అంటే దేవుడు కాబట్టి
ఆ కానుకలు దేవునికి ఇచ్చినట్లు అవుతుంది. అప్పుడు తర్వాత బైబిల్ నుంచి ఈ సేవకులు తీసుకుంటే ఆ యొక్క కానుకలు యేసుప్రభు ద్వారా ఆ బైబిల్ నుంచి తీసుకుంటే యేసుప్రభు ఇచ్చినట్లు అవుతుంది. కనుక బైబిల్ని పెట్టాలి ఎక్కువ కానుకలు సమర్పించే వాళ్ళు. చేతి తీసుకుంటే ఈయన స్వయంగా మనమే తీసుకున్నట్లు అవుతుంది. కనుక బైబిల్లో పెట్టిన వాళ్ళ బ్యాగులో పెట్టిన కూడా అది దేవునికి ఇచ్చినట్లు. తర్వాత ఇక బైబిల్ని తీసుకుంటే దేవుని చేతి ద్వారా తీసుకున్నట్లు లెక్క. మీ ప్రాణ టీయూ బాబు, మళ్ళీ కలుద్దాం. మీరందరూ హ్యాపీగా ఉండాలని, ఈ నెలంతా దేవుడు మిమ్మల్ని కాపాడాలని, కొత్త సంవత్సరంలో మనల్ని అందరినీ, మన కుటుంబ సభ్యులను ఆయన కొత్త సంవత్సరంలో అడుగులు వేయించి అనేకులను యేసుప్రభువు తట్టు తిప్పి అనేకులు సంతోషంగా ఆనందంగా ఉండడానికి ప్రార్థించాడని, మనకు ఆయుష్కాలము ఆరోగ్యాలు ఇచ్చినాడని, ఏ సాతాను దుస్థిత దూతలు మన శత్రువులు మరణము ఈ లోక సాతాను సంబంధులు యేసుప్రభు వేరే విరోధులైన నీచులకు తగిన బుద్ధి చెప్పి వారి అహంకారం ఇచ్చి వారికి భయం కలిగేసి మన ధైర్యం ఇచ్చి ఆ పనులు సఫలించి వారి పనులు విఫలం చేసి ఉన్నాడని మనం దేవుని ప్రార్థిస్తున్నాం. గాడ్ బ్లెస్ యు. మీ ప్రాణ స్నేహితుడు ఈ యొక్క వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక వీడియోలు చూడండి, మరి లైక్ చేయండి. మీ ప్రాణ స్నేహితుడు టీయూ శుభ. మళ్ళీ కలుద్దాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనల్ని దీవించుగాక. మనల్ని అభిమానిస్తున్న వాళ్ళను, మనల్ని ప్రేమిస్తున్న వాళ్ళను, మనకు మేలు చేస్తున్న వాళ్ళు, మనలో నన్ను దేవుడు యేసు ప్రభు దీవించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.